హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మెత్తలు చింతకాయ అనమాట. మా ఆయన అయితే 1 kg మెత్తలు అయితే తీసుకొచ్చారు. అడిగాను ఫోన్ చేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అందులో కొంచెం పసుపు, రాళ్ళుప్పు, అది రాక్ సాల్ట్ అంటారు కదా, అది కూడా వేసుకుని శుభ్రంగా ఒక 5 to 6 లేదంటే 6 to 7 టైమ్స్ అలా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఫిష్కి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోవడానికే ఇవి ఇలా కడుక్కోవాలన్నమాట. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత చింతకాయని కచ్చబిచ్చగా వేసుకుని, ఉల్లిపాయని కూడా కచ్చబిచ్చగా వేసుకుని, నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా కచ్చబిచ్చగా వేసుకొని తీసేసాను. సో ఇప్పుడు ఆ మూడింటిని కూడా మిక్స్ చేసేసుకొని చేత్తోనే, అంటే మనకి స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను చేత్తోనే కలిపేసాను మొత్తం. అందులో అయితే మెత్తలు వేసుకొని తర్వాత ఏమో పసుపు, కారం, ఇంకా ఉప్పు కూడా సాల్ట్ వేసుకోకండి, రాక్ సాల్టే వాడండి. కలిపేసి నూనె కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఫస్టే నూనె వేసేసుకుంటాం కదా ఈ కర్రీలో. నూనె కూడా వేసుకొని తిప్పేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి, చుక్క వాటర్ లేకుండా